7వ వచనాన్ని చదువుగా విందాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. అపవిత్రమైన ఏంటంట ఏ ముచ్చట్లు? ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి నీకు నీవే భక్తిని ఏం చేసుకోవాలా? సాధకము చేసుకోవాలి. గత వారంలో దీనికి సంబంధించిన పరిచయ సందేశాన్ని విన్నాం, ఇంట్రడక్షన్ విన్నాం. గత వారంలో విన్నది పరిచయ సందేశం. ఈ అంత్య దినాలలో ఎవరో ఏదో చెప్తారు, చేస్తారు, నిన్ను ప్రోత్సహిస్తారు, రేపుతారు, నీ వెంటుండి నడిపిస్తారు అనే ఆలోచనలు ప్రక్కన పెట్టి మనందరికీ ఉండవలసిన ఒక ఆలోచన, ఒక దర్శనం ఏంటంటే మనకి మనమే భక్తిని సాధకం చేసుకునే ఆ పరిణతలోనికి, పరిపక్వతలోనికి, ఆ అభ్యాసంలోనికి, ఆ భక్తి స్థాయిలోనికి రావాలని పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అందరూ పరిశుద్ధులైతే నేను పరిశుద్ధంగా ఉంటాను, అందరూ ప్రార్థనాపరులైతే నేను ప్రార్థన చేస్తాను, నా చుట్టూ ఉన్న వారు అందరూ యథార్థంగా బ్రతికితే నేను కూడా యథార్థంగా బ్రతుకుతాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు భక్తులైతే నేను భక్తి చేస్తాను, నా చుట్టూ ఉన్నవారు విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటే నేను కూడా వారిని బట్టి విశ్వాసిగా బ్రతుకుతాను అనుకునేది కల్లా అబద్ధం, అది అసాధ్యం. మన చుట్టూ భక్తిహీనులైనా భక్తి చేయొచ్చని, ప్రార్థన లేకపోయినా ప్రార్థన చేయొచ్చని, పరిశుద్ధులు కాకపోయినా పరిశుద్ధంగా బ్రతకొచ్చని చరిత్రలో ఉన్న, బైబిల్లో ఉన్న భక్తులు రుజువు చేసిన ఆ సంభవాలు, సంఘటనలు, ఉదాహరణలు గత వారం మీ ఎదుటికి తీసుకుని వచ్చాను. మళ్ళీ వాటిని ప్రస్తావించడానికి మనకి సమయం చాలదు. పోయిన వారం చెప్పబడిన సందేశం నీకేమి నిరూపిస్తుంది, నిన్ను ఏ విధంగా ప్రోత్సహిస్తుంది, నిన్నే విధంగా ప్రేరేపిస్తుంది, నీకేమి నేర్పిస్తుందంటే, ఒకటి, ఎవరితో నీకు సంబంధం లేదు, నీకు నీవే భక్తిని సాధకం, ప్రాక్టీస్. యూ షుడ్ ప్రాక్టీస్ యువర్ గాడ్లీ లైఫ్. నీ జీవితాన్ని నువ్వే భక్తిగా నడిపించుకోగలవు అని పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉన్నాడు. భక్తిని సాధకం చేసే విషయంలో కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కొన్ని అంశాలు ఉన్నాయి. భక్తి అంటే ఏదో ప్రార్థనకు వచ్చిపోవటం కాదు, పాట పాడటం కాదు, సాక్ష్యం చెప్పటం కాదు, వాక్యం వినటం కాదు, కానుక ఇవ్వటం కాదు, ఆదివారం మిస్ కాకుండా రావటం మాత్రమే కాదు, తెల్లబట్టలు కాదు, ఇవన్నీ కూడా భక్తి కాదు. భక్తిలో కొన్ని క్రమాలు అంతే. కానీ అసలు భక్తిలో సాధకం చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంశాలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్లో మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, చదివాం కదా, ఏముంది అక్కడంటే, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముందండి? ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి నీకు నీవే భక్తి సాధన చేయాలి. స్తోత్రం చెప్పండి. ఈరోజు అసలు ప్రసంగం ఏంటయ్యా అంటే, భక్తిని నీకు నీవే సాధన చేయాలి. అందులో చెప్పండి, మొట్టమొదటి ప్రసంగం ఏంటంటే, ఒక క్రైస్తవునిగా నువ్వు ఎట్లా మాట్లాడాలి? యాజ్ ఏ క్రిస్టియన్, హౌ షుడ్ యు టాక్, హౌ షుడ్ కమ్యూనికేట్, హౌ షుడ్ స్పీక్, ఎలా మాట్లాడాలి, ఎలా సంభాషించాలి, నీ మాట తీరు, విధి విధానాలు ఎట్లా ఉండాలి అనే విషయాన్ని ఈ పూట మనం నేర్చుకోబోతున్నాం. 2 చేతులు పైకెత్తి, చేతులెత్తి స్తోత్రం చేయలేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వింటున్నారా? ఈ రోజున ఈ విషయంలోనే చాలా మంది తేలిపోతారు. ఈ మొట్టమొదటి విషయంలోనే చాలా మంది తేలిపోతారు. ఏ విషయం అంటే, భక్తి చేస్తున్నట్లుగా ఉంటున్నారు కానీ ముసలమ్మ ముచ్చట్లను విసర్జించలేని పరిస్థితి. అసలు ముసలమ్మ ముచ్చట్లు అంటే అర్థం ఏంటంటే, ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు పుట్టి పెరిగి, వాళ్ళకి పెళ్ళిళ్ళై, వాళ్ళకి పిల్లలు బట్టి, వాళ్ళకి పెళ్ళిళ్ళై, వాళ్ళకు కూడా పిల్లలు బట్టి, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళై, వాళ్ళకు కూడా కాన్పులు చేసి, ఇక వీళ్ళు చేయాల్సిన పరిస్థితి ఏమీ లేక రేవు దాటిన పరిస్థితి కొంతమందికి ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకు ఒకటే ఒక పని ఏంటంటే,
ఇక ఏ పని లేదు, వాళ్ళకి ఎవరో పని చెప్పరో, వాళ్ళు ఏ పని చేయలేరు, అన్ని చేసి అలిసిపోయిన జీవితం. ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఊసుపోక పాలుపోక ఎలా చెప్పచ్చు, కాలహరణ చేయటానికి, టైం పాస్ చేయటానికి ఎన్నుకునే ఒక మాధ్యమం లేదా ఎన్నుకునే ఒక విధానం ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లు. ఒక ముద్ద తింటారు ఉదయాన్నే లేచి, ఇక పొలోమని ఎవరింటికి వెళదామా, ఎవరు ఖాళీగా ఉంటారా, ఎవరితో మాట్లాడదామా అని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటారు. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తారంటే ఆకలి కడుపు అంటదే, చాలే మాట్లాడింది, ఆకలి అవుతుంది, పో ఇంటికి వెళ్ళి ఒక ముద్ద తిని మళ్ళీ వద్దులే అన్నప్పుడు మళ్ళీ తినడానికి వెళ్తారు. తిని నిద్ర వస్తే పడుకోవటం, లేకపోతే ఎవరు నిద్రపోకుండా ఉంటారు ఊళ్ళో అని చెప్పేసి వాళ్ళతో ముచ్చట్లు పెడతాం. ఇవి మీకు అర్థం కావడం కోసం చెబుతున్నా. ముసలమ్మ ముచ్చట్లు అంటే బాధ్యతలు తీరిపోయిన వాళ్ళు, వృద్ధులు పెట్టుకునే ముచ్చట్లని ఏమంటారంటే ముసలమ్మ ముచ్చట్లు అంటారు. దాని అర్థం అది, ఆ పద ప్రయోగం యొక్క అర్థం అది. కానీ బైబుల్లో బాధ్యతలన్నీ తీరిపోయిన ముసలోళ్ళు కూడా అసలైన బాధ్యత భక్తి అని గుర్తించి వాళ్ళు చనిపోయేదాకా భక్తి చేశారు. చప్పలు కొట్టాలి. రైజలా హల్లెలూయా. నీకేమో బాధ్యతలు తీరిపోయినాయి, ఒక చెట్టు చూసుకుంటున్నావు, ఒక కుర్చీ చూసుకుంటున్నావు, ఒక ఇల్లు చూసుకుంటున్నావు, ముచ్చట్లు పెడుతున్నావు. కానీ బైబుల్లో బాధ్యతలన్నీ తీరిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు అసలైన బాధ్యతను గుర్తించారు. వాళ్ళు ఒకటి నేర్చుకున్నారు. అసలైన పరిస్థితి ఏంటంటే భక్తియే మనం చేయాలి. వింటున్నారా? నీ నోటుకు హద్దు అదుపు లేకపోతే నువ్వెన్ని పాటలు పాడినా, నువ్వెన్ని మాటలు చెప్పినా, నువ్వెన్ని సాక్ష్యాలు చెప్పినా, ఎంత బోధ నేను చేసినా నోటికి హద్దు అదుపు లేకపోతే ఆ భక్తి చెల్లదు. దేవుని భక్తులు లేదా క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఎట్లా మాట్లాడాలి అనే విషయాన్ని యాకోబు, అది చిన్న పత్రికే కానీ అద్భుతమైన విషయాలు మాట్లాడాడు. ఆయన మొదటి అధ్యాయంలో అంటాడు, మనము మాటలాడుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి. స్తోత్రం చెబుతారా? ఒక క్రైస్తవునికి నోరు ఎలా అదుపు చేసుకోవాలో వినండి. ఎక్కువగా వినాలంట, అవసరమైనప్పుడే మాట్లాడాలట. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెబుతారా? ఎక్కువగా వినడానికి ఇష్టపడాలి. అందుకనే దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడు, ఒక నాలుక, ఒక నోరే ఇచ్చాడు. అందుకని తక్కువ మాట్లాడడం నేర్చుకోవాలి, ఎక్కువగా వినడానికి ఇష్టపడాలి. ఒక మాట చెప్పనా, ఎక్కువగా వినడానికి ఇష్టపడేవాడు క్రొత్త విషయాలు నేర్చుకుంటాడు. ఎక్కువగా వినడానికి ఇష్టపడేవాడు తనను తాను సరి చేసుకునే అవకాశం అతనికి దొరికింది. ఎక్కువగా వినడానికి ఇష్టపడేవాడు జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. ఎక్కువగా వినడానికి ఇష్టపడే వారిని దేవుడు ప్రవక్తల స్థాయిలో నిలబెట్టినట్టుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళ గురించి బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, విస్తారమైన మాటలలో ఏమంటదట, దోషం. నువ్వు గంట సేపు ప్రార్థన చేసావనుకో, నీ భక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక గంట సేపు వాక్యం చదివావనుకో, దేవుడు నీతో సూటిగా తేటగా మాట్లాడతాడు. అదే గంట సేపు మాట్లాడు, ఎన్ని తప్పులు మాట్లాడతావు, ఎన్ని పనికి మాలిన మాటలు మాట్లాడతావు, ఎన్ని భక్తిహీనమైన మాటలు మాట్లాడతావు, ఎంత అపవిత్రమైన మాటలు మాట్లాడతావు. అందుకనే సామెతలు 10:19 ఉంది, విస్తారమైన మాటల్లో ఏమందట, దోషం ఉంది. విస్తారమైన మాటల్లో దోషం ఉంది. ద పవర్ ఆఫ్ సైలెన్స్, మౌనం యొక్క శక్తి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనంలో ఇలాగుంది, చదువుతారా? సామెతల గ్రంథం 17:28లో, ఒకడు మౌనంగా ఉంటే వాడి స్టాండర్డ్, వాడి లెవెల్ ఎట్లుంటది? ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల, మౌనంగా ఉంటే జ్ఞాని అని ఎంచబడును, జ్ఞానిగా ఎంచబడతాడట. అట్టివాడు పెదవులు మూసుకున్నప్పుడు వాడు వివేకి అని ఎంచబడును. ఒకడు మూర్ఖుడేనట, కానీ వాడు మౌనంగా ఉంటే, తక్కువగా మాట్లాడితే ఇతరుల దృష్టిలో ఎట్లుంటాడట చెప్పండి? జ్ఞానిగా ఎంచబడతాడట. ఎందుకంటే మాట్లాడకపోతే మన అజ్ఞానం బయటపడదు కాబట్టి. ఒకడు మౌనంగా ఉంటే అతను ఎట్లా కనపడతాడట? జ్ఞానిగా. ఇతడు చాలా జ్ఞానవంతుడిగా ఉన్నాడే. ఒక మూర్ఖుడిని ఎలా గుర్తుపట్టొచ్చు? అతడు మాట్లాడే మాటలను బట్టి. ఒక జ్ఞానిని ఎలా గుర్తుపట్టొచ్చు? అతని మౌనాన్ని బట్టి. స్తోత్రం చెప్తారా? మూర్ఖుడు ఎట్లుంటాడంటే,
ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాడు. మూర్ఖుడు వాడు నోటిని ఎట్టవాడతాడంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలిగిన వాడు ఇది అవసరం కాబట్టి మాట్లాడతాడు. స్తోత్రం. మూర్ఖుడు నోరుంది కాబట్టి మాట్లాడతాడు. జ్ఞానవంతుడు పర్పస్, ఉద్దేశం ఉంది కాబట్టి మాట్లాడతాడు. మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాడు. అది అవసరం కాబట్టి మాట్లాడతాడు. అక్కడ మాట్లాడకపోతే ఇబ్బంది కాబట్టి మాట్లాడతాడు. అది అక్కడ మాట్లాడితే ఆశీర్వాదం కాబట్టి మాట్లాడతాడు. నువ్వు నోరు తెరిస్తే ఎట్లుండాలంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు నోరు తెరుచుదోగాక. అర్థమైందా? నువ్వు మాట్లాడితే ఎట్లుండాలంటే ఇతరులకు ఆశీర్వాదం రావాలి, ఇతరులకు దీవెన రావాలి. ఈ పూట ఏదో ఒక విషయాన్ని వారు నేర్చుకోగలగాలి. నువ్వు నోరు తెరిస్తే ఎట్లుండాలి తెలుసా? తిమోతితో చెప్తున్నాడు, బాబు తిమోతి, నువ్వు మాటల్లో మాదిరిగా ఉండాలి, నీ మాదిరిని కనపరచాలి. స్తోత్రం చెప్తారా? నువ్వు మాట్లాడితే చెప్పండి చెప్పండి చెప్పండి, ఇతరులు చూసి నేర్చుకోవాలి. ఇట్లా మాట్లాడాలి, మాట్లాడితే ఇలా మాట్లాడాలి, ఇలాంటి పదాలు వాడాలి, ఈ విధంగా ఉండాలి అని మన మాటలట ఇతరులకు మాదిరిగా మారాలట. వింటున్నారా? నువ్వు మాట్లాడితే ఏంట్రా ఈ మాటలేంటిరా, ఈ బూతులేంటిరా, ఈ అపవిత్రమైన మాటలేంటిరా, ఈ పనికిమాలిన మాటలేంటిరా, ఈ నిష్ప్రయోజనమైన మాటలేంటిరా అని జనము అనుకోకూడదట, ప్రజలు అనుకోకూడదట. నీ మాటలు ఎట్లుండాలంటే ఇలా మాట్లాడాలి. ఇది కదా భక్తి కలిగిన వాళ్ళు మాట్లాడే తీరుతెన్నులు, విధి విధానాలని ప్రజలకు అర్థం కావాలి. తిమోతి, ఆ విధంగా నువ్వు మాట్లాడాలని అపోస్తలుడైన పౌలు తిమోతికి చాలా సున్నితంగా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాడు. ఈ రోజు కూడా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు మాట్లాడేటప్పుడు అది మాదిరిగా ఉండాలి. అనవసరంగా మాట్లాడొద్దు, వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకోవద్దు, పనికి మాలిన మాటలు మాట్లాడద్దు. అలాంటి వాళ్ళట నీ ముసలమ్మ ముచ్చట్లకు అలవాటు పడిన వాళ్ళు ఏమయ్యారట? భక్తిహీనులయ్యారు. ఏమయ్యారు? భక్తిహీనులయ్యారని చెప్తున్నాడు పౌలు. నువ్వు భక్తిని కాపాడుకోవాలంటే మాట మంచిగా వాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వింటున్నారా? యాకోబు పత్రికలు అదే, ఒకడు భక్తి కలిగిన వాడని తనకు తాను అనుకొని తన నోటిని అదుపు చేసుకోకపోతే వాని భక్తి వ్యర్థం. ఆ మధ్యకాలంలో నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఇంటికి గొళ్ళె ఉండాలి, నోటికి కళ్ళెం ఉండాలి. ఏముండాలి? ఇంటికి గొళ్ళెం ఉండాలి, నోటికి కళ్ళెం ఉండాలి. ఇంటికి గొళ్ళెం లేకపోతే నీ ఇల్లు దోపిడికి గురైద్ది, దొంగలు పడతారు, నీకున్న ఆస్తిని కోల్పోతావు. నోటి కళ్ళెం లేదనుకో యావత్తు నీ కృపయే కోల్పోతావు. అందుకని నీ నోటికి ఉండాలి, చెప్పాలి, గట్టి కళ్ళెం ఉండాలి. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున కళ్ళెం ఉండాలా? పొలంలోనికి దిగే ఎద్దుకు కళ్ళెం ఉన్నట్లుగా, చిక్కమున్నట్లుగా ఆత్మీయ యాత్రలో సాగుతున్న ప్రతి యవనసుడికి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి, ప్రతి చిన్న పిల్లలకు కూడా చిన్ననాటి నుండి ఏముండాలి? కళ్ళెం పెట్టుకోవాలి. ఇప్పుడు కళ్ళెం లేని ఎద్దు ఉందనుకో, ఎందుకు కళ్ళెం పెడతారు అంటే, ఎద్దుకి ఇది తినటం ఆపి పని చేయటం ప్రారంభించిందని. కళ్ళెం పెట్టడంలో ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇది తినటం ఆపి ఏం చేయాలని? పని చేయాలని. అదే కళ్ళెం తీసి పని చేయమని దాన్ని చేయదు. మా పచ్చగడ్డి దొరకగానే ఇక తినే పనిలోనే ఉంటుంది. ఇంత ఆహారం ఉంటే తినకుండా ఇప్పుడేడ పని చేసేదని తినడానికి అలవాటు పడింది, కడుపు నింపుకోవడానికి ఇష్టపడింది. అట్లాగే కళ్ళెం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేవాడు శరీర సంబంధమైన కోరికల కోసం బ్రతుకుతాడు. కానీ కళ్ళెం పెట్టుకుని భక్తి చేసేవాడు తన యజమానుని చిత్తం నెరవేరుస్తాడు. చప్పలు కొట్టండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీకు ఎక్కువగా మాట్లాడడం అలవాటు అయిందేమో, అదే టాలెంట్ అనుకుంటున్నామేమో. జాగ్రత్త. నువ్వు తక్కువగా మాట్లాడు, దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో జ్ఞానిగా ఎంచబడతావు. నీ భక్తి బాగుంటుంది. నిన్ను నియమించిన యజమానునికి నువ్వు సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని మిగులుస్తావు. తక్కువ మాట్లాడు, ఎక్కువ నేర్చుకో. స్తోత్రం. ఎక్కువ విను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఎక్కువ విను. శామ్యూయల్ తన యవ్వన కాలం అంతా ఒకటి ప్రాక్టీస్ చేశాడు. ఏలీ కుమారులతో సంబంధం లేదు, అక్కడికి వచ్చే ప్రజలతో సంబంధం లేదు, ఎవరితోనో పిచ్చాపాటిగా మాట్లాడే ఆ అలవాటు అతనికి లేదు.
సమూయేలు తన యవ్వన కాలం అంతా దేవుడు ప్రవక్తగా దాను మొదలుకొని బెయేర్షెబా వరకు స్థిరపరిచేంత వరకు కూడా అతను నేర్చుకుంది ఒకటే, దేవుని సన్నిధిలో ఆయన స్వరము వినటం. ఆయన స్వరం వినటం, ఆయన స్వరము వినటం. ఈరోజు నువ్వు మాట్లాడితే దేవుడు మాట్లాడినా ఆయన స్వరం నీకు వినబడదు. అందుకని మనం మౌనంగా ఉండాలి. అంటే మౌనంగా ఉంటే ఏమైంది? ఆయన స్వరం వినబడిద్ది. టైం దొరికింది కానీ చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చుంటే దేవుడు ఎట్ట మాట్లాడతాడు? ఆళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటా నీ బ్రతుకుని వెళ్ళదీస్తే దేవుడు నీతో మాట్లాడిన సంగతి కూడా నీకు తెలియదు. అది మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకో, ఖచ్చితంగా ఆయన స్వరాన్ని వింటావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవునితో గడిపే సమయాన్ని ఏమంటారంటే క్వైట్ టైం అంటారు. ఏమంటారు? క్వైట్ టైం, మౌన సమయం. మౌన సమయం అంటే మోగుమద్దులాగా ఎట్లా ముచ్చులాగా ఉండమని కాదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి బైబిల్ తీసి చదివితే ఆ మౌనంలో నుండి, ఆ వాక్యంలో నుండి దేవుడు మాట్లాడతాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించి 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 ఆమేనని చెప్పడం చాలా మందికి అలవాటు, కానీ ఆగి మౌనంగా ఉండి నువ్వు మాట్లాడయ్యా నేను వింటానని మౌనంగా కనిపెట్టేవాళ్ళు చాలా మంది తక్కువ. అందుకని దేవుడు మాట్లాడట్లా. దేవుడు నీతో మాట్లాడాలంటే ప్రార్థన ఒకటే సరిపోదు. ప్రార్థన ఆమేన్ అన్న తర్వాత నువ్వు మాట్లాడయ్యా అని మౌనంగా ఉండగలిగిన వాడితో దేవుడు మాట్లాడతాడు. స్తోత్రం. అందుకని దాన్ని క్వైట్ టైం అంటారు. వింటున్నారా? నీ మాట నీ అదుపులో ఉంటే నీ జీవితం కూడా నీ కంట్రోల్లో ఉంటుంది. పెద్ద వాడుందట, కానీ దానికి చిన్న చుక్కాని ఉంటుంది. అంత పెద్ద వాడని కూడా ఏది తిప్పగలదు? ఆ చుక్కాన్ని తిప్పగలదు. చుక్కాని అంటే ఏంటంటే తూర్పు ఏది, పడమర ఏది, ఉత్తరం ఏది, దక్షిణం ఏదని వారు వెళుతున్నటువంటి అగమ్య గోచరమైన మార్గాలలో దిక్కును చూపించేదాన్ని చుక్కాని అంటారు. ఈ లోక అరణ్య యాత్రలో అర్థం కాని ఈ సముద్ర యాత్రలో ఎటు పోతున్నావో నీకు అర్థం కావాలంటే నిన్ను తిప్పగలిగినది నీ నాలుక. నీ నాలుక ఒక చుక్కాని వంటిది. అందుకనే ఆ భక్తుడు బాధపడతాడు, అనేక మంది తప్పిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? నాలుక విషయంలో వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళు తమను తాము కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఒక క్రూర మృగాన్ని కూడా ఒకడు కంట్రోల్ చేస్తున్నాడట. వింటున్నారా? నాగుపామును కూడా ఒకడు కంట్రోల్ చేస్తున్నాడు. విష సర్పాలని ఒకడు కంట్రోల్ చేస్తున్నాడు. ప్రపంచం మొత్తాన్ని మనుషులు కంట్రోల్ చేయగలుగుతున్నారు, కానీ తనలో ఉన్న చిన్న నాలుకని నియంత్రించుకునే విషయంలో విఫలం అవుతున్నారు, కృతార్థులు కాలేకపోతున్నారు. నువ్వు అన్నిటినీ కంట్రోల్ చేసినా నీ నోటిని కంట్రోల్ చేసుకోకపోతే ఎవడో నిన్ను నాశనం చేయక్కర్లేదు. చెప్పండి, నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు. ఇది అగ్ని, ఈ నాలుక పాప ప్రపంచం. అందుకని నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా మాట్లాడాలి మనం? కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 1 మరియు 2 చరణాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. స్తోత్రం చెప్పండి. చూడండి, కీర్తనాకారుడైన దావీదు ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడండి. యెహోవా, నీ ఇంటిలో ఒక వ్యక్తి అతిథిగా ఉండాలంటే, ఆ పరిశుద్ధ పర్వతమైన పరలోకంలో నివసించాలంటే వాడు ఎలా ఉండాలంటే యథార్థ ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజంగా మాట్లాడాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఫస్ట్ పాయింట్, యథార్థంగా మాట్లాడు. నువ్వేది మాట్లాడిన ఎట్లా మాట్లాడు? స్పీక్ విత్ ట్రూత్. యథార్థంగా మాట్లాడు. కొంతమంది జీవితాల్లో, కొంతమంది కుటుంబాల్లో యథార్థం అనే పదార్థమే ఉండదు. అన్నీ ఉంటాయి కానీ యథార్థం అనే పదార్థం ఉండదు. ఎప్పుడు అబద్ధాల బతుకు, అసత్యాల జీవితం. నోరు తెరిచి ఏది మాట్లాడినా ఫుల్ స్టాప్ పెట్టేలోపు ఏదో ఒక అబద్ధం. కొంతమంది జీవితంలో అబద్ధం లేకుండా ఒక్క మాట కూడా ముగించడం అసాధ్యం అన్నట్టుగా మారిపోయింది. నిజమండి. కొంతమందికి అబద్ధాలు చెప్పడం అలవాటైంది, మరి కొంతమందికి అబద్ధం లేకుండా బ్రతకడం అసాధ్యమైంది.
కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఎవడైనా పరలోక రాజ్యమునకు వారసుడు కావాలంటే, అంటే ఇక్కడ, ఎవడైనా పరలోకములో నివసించాలంటే, అంటే అక్కడ యథార్థంగా మాట్లాడాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలి. అట్లాంటోడికే దేవుని ఇంటిలో స్థానం ఉంది. ఎవడైనా అబద్ధాలు చెప్పి, కుయుక్తిగా మాట్లాడి, కుటిల ప్రవర్తన కలిగి, హృదయంలో ఒకటి పెట్టుకొని, లోపలికి ఒకటి పెట్టుకొని, బయట ఒకటి మాట్లాడితే వాడిని దేవుడు గెట్ అవుట్ అంటాడు, అంతే. కుయుక్తిగా మాట్లాడేవాడికి అందరి దగ్గర స్థానం ఉంటుంది. ఈ రోజున యథార్థపరులు బాధపడేది ఏంటంటే, యథార్థవాది లోక విరోధండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఊళ్ళో ఉండనీరండి. ఈ రోజుల్లో రాజ్యం ఎవడదంటే కుటిలంగా మాట్లాడేది, కుయుక్తిగా మాట్లాడేవాడే. లోపల ఒకటి పెట్టి బయటకు ఒకటి విషపూరితమైన నవ్వులతో మాట్లాడేవాడిదేనండి రాజ్యం ఈరోజు అని చాలా మంది బాధపడతారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? మీరు అలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వద్దు. మీరు కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకోవద్దు. అలాగుంటే క్షేమం అని అనుకోవద్దు. అదే చెల్లిద్దిలే అనుకోవద్దు. లోకంలో బతకాలంటే అది అవసరమని అనుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు నీ ప్రతి మాట, దేవుడు వింటున్నాడని గుర్తుపెట్టుకో. ఈరోజు మనుషుల మధ్య చలామణి అవ్వచ్చు, కానీ దేవుని దగ్గర చల్లవు. నీ మాటలు మనిషికి ఇంపుగా ఉండొచ్చు, కానీ దేవునికి కంపది. నిన్ను ప్రజలు నమ్మొచ్చు, పొరపాటున దేవుడు నమ్మడు, పొరపాటును కూడా నమ్మడు. నిన్ను వాళ్ళు వీళ్ళు చేరదీయొచ్చు, కానీ దేవుడు నిన్ను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డు. ఎందుకంటే నువ్వు అబద్ధికుడివి. ఎందుకు ఆయనకి అబద్ధాలంటే అంత అసహ్యం అంటే, అసలు అబద్ధాన్ని దేవుడు పుట్టించలా. అపవాది, అబద్ధానికి జనకుడు సాతాను. ఎవడండి? ఈజ్ ఎ క్రియేటర్, ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ లైఫ్. అబద్ధాలు చెప్పేవాడికి, అబద్ధ నైజానికి, అబద్ధ ప్రవర్తనకి, లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడే ఒక కుయుక్తికి, కుటిల నీతికి తండ్రి ఎవడరా అంటే అపవాది. అట్లాంటి వాడి ఆలోచనల్ని, అట్లాంటి వాడి నిర్ణయాల్ని, అట్లాంటి వాడి మాటల్ని, అట్లాంటి వాడి ఆదర్శాన్ని, అట్లాంటి వాడి మనస్తత్వాన్ని దేవుని దగ్గర నడిపిద్దామంటే అటు కుదిరితే, దేవుని సంఘంలోనికి తీసుకొస్తే ఎట్లా కుదిరితే? కుదరదు. యథార్థంగా మాట్లాడడం నేర్చుకో, హృదయపూర్వకంగా మాట్లాడడం నేర్చుకో. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఎప్పుడు మాట్లాడొద్దు. అర్థమైందా? వాళ్ళని వీళ్ళని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళని వీళ్ళని సౌకర్యవంతంగా కంఫర్ట్ జోన్లో ఉంచడానికి, వాళ్ళని వీళ్ళని ఆనందింపజేయడానికి ఎప్పుడు కూడా నీ మాటలు అబద్ధపు మాటలుగా మార్చబడకూడదు. నీ మాటలు నీ నిజమైతే కొన్నిసార్లు మరి నిజం అంటే గుచ్చుకుంటుందిగా, మరి గుచ్చుకుంటే నొచ్చుకుంటారుగా. అట్లని అబద్ధాలు చెబుతావా? మనుషులు నొచ్చుకున్నా నువ్వు యథార్థపరుడు అయితే దేవుడు మెచ్చుకుంటాడు. చప్పట్లు కొడతాను. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనుషులు దేన్ని మెచ్చుకుంటారంటే కుయుక్తిని మెచ్చుకుంటారు, అబద్ధాలను మెచ్చుకుంటారు. అబ్బా మళ్ళీ మాట్లాడుతున్నాడు రాడు, అసలు అటు చూడు, అసలు గమ్మత్తుగా మాట్లాడుతున్నాడు, అడు భలే మార్చేస్తున్నాడు మాటని. ఎవడు మెచ్చుకుంటాడు? ఎవడు నవ్వుతాడు? ఎవడు నీకు మార్కులు వేస్తాడు? ఈ లోకం. కానీ కఠినమే అయినా, పరిస్థితులు విషమంగా మారినా, ఆ మాటను బట్టి కొంతమంది అభ్యంతరపరచబడినా పర్వాలేదు, నా దేవుడు మహిమ పొందాలి, నా జీవితంలో కల్మషం రాకూడదు అని నువ్వు సత్యం మాట్లాడితే ఆ మాట విని దేవుడు సంతోషించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం. అలాంటి వాడికి దేవుని యొద్ద స్థానం. ఆమేన్. అలాంటి వాడికి దేవుని గుడారంలో స్థానం. అలాంటి వాడికి ఆఖరికి ఎక్కడ కూడా స్థానం? పరలోకములో కూడా స్థానం. అందుకనే నిజం మాట్లాడడం నేర్చుకో. మనకి బాగా తెలిసిన అననీయ సప్పీరా చరిత్ర, ఆత్మచేత నింపబడి, అభిషేకంతో నింపబడి గొప్ప సేవ చేస్తున్నటువంటి ఆ కాలంలో, అపోస్తుల కాలంలో, ఆదిమ సంఘ ఉద్యమంలో ఒక అబద్ధం చెప్పి చూద్దాం ఏమైందంట అనుకున్నారు. అననీయ సప్పీరా. ఎంత గొప్ప ఉద్యమం జరుగుతుంది ఆ కాలంలో అంటే, ప్రజలు తమ ఆస్తులు నమ్మి ఆ డబ్బు ఎక్కడ తీసుకొచ్చారు? పాస్టర్ గారి చేతులకు కాదు, అయ్యా నీ చేతులు పట్టుకోవడానికి కూడా మీ యోగ్యులం కాదని కాళ్ళ దగ్గర పెట్టారు. ఆస్తులు అమ్మేసి పరిచర్య జరిగించండి అనే స్థితిలో ప్రజలు వైరాగ్యంతో నింపబడుతున్న కాలంలో ఈ అననీయ సప్పీరాలు కూడా ప్రేరేపించబడ్డారు.
దేవుని ఆత్మచేత వాళ్ళు కూడా అనుకున్నారు, ఎంతమంది సంఘంలో చక్కగా పరిచర్య చేస్తుంటే, వాళ్ళ ఆస్తులను ఇస్తూ ఉంటే, వాళ్ళ కానుకలను అపోస్తుల పాదాల దగ్గర పెడతా ఉంటే, మనల్ని కూడా దేవుడు ప్రేరేపిస్తుంటే మనం ఎందుకు ఆలస్యం చేయాలని వాళ్ళు ఒక ఆలోచన చేశారు. మనం ఫలాన్ని నమ్ముదాం, దానికి వచ్చిన ఖర్చు, ఆ యొక్క ఖరీదు, ఆ యొక్క ధనం ఉంటుంది కదా, అది పేతురు గారికి ఇచ్చేద్దామని మాట్లాడుకున్నారు. కానీ ఆ రాత్రి అపవాది, వాడు అబద్ధికుడుగా మాట మార్చేయమన్నాడు. అమ్మితే అమ్మండి, తెచ్చుకునే డబ్బులు తెచ్చుకోండి, కానీ అంతా ఇవ్వద్దు, కొంత ఇవ్వండి. ఆయన అడిగితే మీరు చెప్పండి, ఇది మొత్తం ఇదేనండి, రూపాయి కూడా మా దగ్గర లేదని చెప్పండి అని. ఎవడిచ్చాడు కౌన్సిలింగ్? చెప్పండి. సైతాన్ గాడు ఇచ్చాడు. అది మనిషి కావచ్చు, నీ ఆలోచన కావచ్చు. అబద్ధానికి రేపేది సైతానే. నీలో ఉంటే తప్ప నువ్వు అబద్ధాలు చెప్పడానికి ప్రేరేపించబడవు. ఏంటన్నావా? ఆడు చెప్పాడండి అందుకే అబద్ధం ఆడాను, ఆ పరిస్థితి అట్టుందండి అందుకే అబద్ధం ఆడానండి, నేను వ్యాపారం చేస్తున్నాను అబద్ధం ఆడాలి లేకపోతే వ్యాపారం సాగదు, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను ఈ ఉద్యోగంలో అబద్ధాలు ఆడకపోతే ఉద్యోగం నిలబడదు అని ఎప్పుడు అనుకోవద్దు. ఉద్యోగం పోతే పోని, పరలోకం కావాలా? ఏమన్నాలా? కోట్లు సంపాదించుకున్నావు, కూడబెట్టుకున్నావు, యథార్థత లేదు, ఎక్కడ పోతావు? చచ్చి ఊరిని పచ్చిగా మాట్లాడితే చచ్చిపోయి ఎక్కడికి పోతావు? నీకు యథార్థత లేకుండా కోట్లుంటే దేవుడికి ఏమైనా లంచం ఇచ్చి పరలోకం పోతావా? పోలేవుగా. నువ్వు లక్షలు కూడబెట్టుకున్నా, ఆస్తులు సంపాదించుకున్నా, కోట్లు కూడబెట్టుకున్నా, అది అబద్ధాల డబ్బు అయితే నీకు శాపం, నీ కుటుంబానికి శాపం. గుర్తుపెట్టుకో. వాళ్ళని అపవాది ప్రేరేపించాడు. అబద్ధమాడు ఏమైందంట? ఏం కాదు, అబద్ధమాడు అని ప్రేరేపిస్తే సైతాను ఏమి చెప్పాడు? అదే పేతురు దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా మాకు ఒక స్థలం ఉంది, దాన్ని అమ్మాం, అదిగో దానికి వచ్చిన డబ్బులు ఇదిగో అయ్యా నీ సేవకు వాడయ్యని పాదాల దగ్గర పెడితే, కానుక తర్వాత సంగతి, అమ్మగా ఇంతేనా వచ్చింది అని అడిగాడు. అడిగితే ఇంతే వచ్చింది, రూపాయి కూడా మేము ఉంచుకోలేదు, ఇంతేనయ్యా, మాత్రం ఇంతేనయ్యా అన్నారు. ఎందుకని నువ్వు దేవుడు మోసం చేస్తున్నావు? టప్పమని పడిపోయాడు. కొద్దిసేపటి కాళ్ళు ఆవిడ వచ్చి, అయ్యా పేతురు గారు వందనాలు, మా ఆయన వచ్చాడా అన్నయ్య, ఇచ్చాడా కానుక, ప్రార్థన చేయ్యా అంటే, సరేలే కానీ ఇంతకేమేరా? అంతేనయ్యా. చెప్పలేదు ఆయన, మీ ఆయన చనిపోయాడు, అతను మోసుకెళ్ళిన యవనస్తుల పాదాల గడప దగ్గరే ఉన్నాయి, నేను కూడా మోసుకొని పోతారులే పో అనగానే ఆమె కూడా టక్కమని పడిపోయింది. ఆమెను కూడా మోసుకెళ్ళి సమాధి చేశారు. భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి చనిపోయారు అబద్ధం వలన. మరి ఇన్ని అబద్ధాలు ఆడుతాను నేను చావట్లేదని కొంతమంది ప్రశ్న వేసుకుని అబద్ధాలు ఆడే వాళ్ళు ఉన్నారు. నీకు ఉందిలే ముందే. ముసలం ఈ అబద్ధాలని రాసుకున్నాడు దేవుడు, నీకు తెలుసో లేదో. నీకు వచ్చే రోగానికి కారణం ఏంటో తెలుసా? నీ అబద్ధాలే. నీ సంపాదనంతా ఎందుకని ఇతరులు అనుభవిస్తున్నారంటే అబద్ధాలే, నీకు తెలియట్లేదు. డబ్బు వస్తుంది, దేనికో దానికి వాడదాం అనుకున్న టైంలో చిల్లి సంచిలో వేసినట్టు అయిపోతుంది. కారణం ఏంటంటే అబద్ధాలే. నువ్వు ఎన్ని ఎక్కువ అబద్ధాలు ఆడితే నీకు అంత దరిద్రం. ఖచ్చితంగా నీ వాక్యం బేస్తో మాట్లాడుతున్నా. నువ్వు నీతితో కూడిన కొంచెం సంపాదించావా, అది నీకు 5 రొట్టెలు 2 చేపల్లాగా ఉంటుంది. చేపలు కొట్టాను, స్తోత్రం చెప్పండి. నిజం మాట్లాడితే చెప్పండి, ఆ కొద్ది డబ్బులు కూడా నీకు ఉపయోగపడతాయి. నువ్వు అబద్ధాలతో సంపాదిస్తే, అబద్ధాలు మాట్లాడడానికి అలవాటు పడితే నీకు 1000 జీతం వచ్చినా అది ఆవిరైపోయింది. గుర్తుపెట్టుకో. అబద్ధం అబద్ధం అబద్ధం. చిన్నప్పుడు ఒక కథ ఉందండి. ఏంటా కథ అంటే, ఒక తండ్రి కట్టెలు కొట్టడానికి అరణ్యానికి పోతున్నాడు. అరణ్యానికి కట్టెలు కొట్టడానికి పోతున్నటువంటి తన తండ్రితో కుమారుడు అంటాడు, డాడీ నేను కూడా వస్తాను, డాడీ నన్ను కూడా తీసుకోండి. రైట్, అక్కడ అల్లరి చిల్లరగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి, అది అడివి, జాగ్రత్తగా ఉంటానంటేనే చెప్పు, నేను తీసుకెళ్తానంటే జాగ్రత్తగా ఉంటాను డాడీ అంటే తీసుకెళ్ళాడు. ఒక గట్టు మీద కూర్చోబెట్టాడు. ఆ మరుగైన ఆ చెట్ల మధ్యలో చెట్లు కొడతా ఉన్నాడు. వీడికి ఏమి టైం పాస్ గాక వీడంటాడు, నానా పులి అనగానే గొడ్డలు అక్కడ పడేసి, పనంతం అక్కడ పడేసి పరుగున తన కుమారుని రక్షించడానికి పులిని తరిమి కొట్టడానికి వచ్చాడు. వాళ్ళ నాన్న పరిగెత్తుతుంటే, నిజం అనుకున్నావా? ఉట్టిదే నానా, అట్లాంటి పనులు చేయకూడదు, నేను నిజం అనుకొని వచ్చానే అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. ఏంటి ఇంకా రాడు, ఎంతసేపు కొడతాడు ఈ కట్లు, ఇంటికి వెళ్ళాలిగా అని మళ్ళీ వాళ్ళ నాన్న ఆట పెట్టడానికి, నానా పులే అంటే మళ్ళీ నిజంగానే అనుకుని మళ్ళీ వచ్చాడు. మళ్ళీ నమ్మేవా, మళ్ళీ మోసపోయావు, మళ్ళీ ఫూల్ అయ్యావు అని చెప్పేసి మళ్ళీ ఏకేకా నవ్వుతా ఉన్నాడు.
ఇట్లా జోక్స్ చేయకూడదు. నిజంగా ఇక్కడ పులులు ఉన్నాయి, నిజంగానే పులు వచ్చిందని నేను వచ్చాను, ఇట్లా అబద్ధం ఆడకూడదు. ప్రశాంతంగా నన్ను పని చేసుకుని వెళ్ళిపోదాంలే అని వెళ్ళిపోయాడు. మళ్ళీ కొద్దిసేపటికి నిజంగా పూలు వచ్చింది. ఏమొచ్చింది? నిజంగా పూలు వచ్చింది. అప్పుడు భయంతో నానా పులి అంటే రాట్లా, నిజంగానే పులే అని కేకలేస్తున్నాడు. ఈడంతే అంటాడులే, ఈ రెండు కట్లు కొట్టుకుని వెళ్ళిపోదామని ఈయన ఉన్నాడు. నిజంగానే పులి వచ్చింది, ఆ కొడుకుని చంపేసింది. ఏంటి మౌనంగా ఉంది, వీడు అరవట్లేదని డౌట్ వచ్చి చూస్తే అప్పటికే తిని రక్తశక్తం అయిపోయిన దేహాన్ని ఈడ్చుకుంటూ పులి వెళ్ళిపోతుంటే గుండెలు బాదుకోవడం తప్ప తండ్రికి ఒక లేదు అవకాశం. ఉట్టిదేలే సరదాగా ఊరినే జోగ్గా అంటే అబద్ధం ఎంత ప్రమాదకరమైందంటే సరదాగా అన్నానండి, ఉట్టిగా అన్నానండి, ఏం అవ్వదులే అన్నానండి, నష్టం అవ్వదులే అనుకొని అన్నానండి, ఇట్లా జరిగిద్దని అనుకోక అన్నానండి అని అంటారే. అబద్ధాలు అనేకమైన కుటుంబాలను నాశనం చేయడానికి గల కారణం ఏంటంటే ఆ భార్యకి అబద్ధాలే, భర్తకి అబద్ధాలే, వీళ్ళని చూసి పిల్లలకు కూడా అబద్ధాలు, అబద్ధం 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 అబద్ధం. చివరికి వారికి మరణకరమైన అనుభవాలు కుటుంబాలు వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, అబద్ధం ఈరోజు బాగుంటుంది, రేపు నీకు నాశనాన్ని, శాపాన్ని తీసుకుని వస్తుంది. సత్యం ఈరోజు కష్టంగా ఉన్నా ఆ యథార్థతే నిన్ను శాశ్వత కాలం ఆశీర్వదిస్తుంది. స్తోత్రం చెప్తారు, గట్టిగా చెప్పాలి, మంచిగా చెప్పాలి. నీకు తాత్కాలికమైన ఆశీర్వాదం కావాలా, శాశ్వతమైన దీవెన కావాలా? శాశ్వతమైన దీవెన కావాలంటే ఇప్పుడు కష్టం, నష్టం, ఇరుకు, ఇబ్బంది కలిగినా, ఈ నిజము చెప్పడం వల్ల నీకు నష్టం కలిగినా ఎట్లుండాలో తెలుసా? నిజమే చెప్పాలి. అందుకనే క్రైస్తవులమైన మన యొక్క స్టాండర్డ్ ఎట్లుండాలంటే, ఒరే బైబిల్ మీద ఒట్టురా, ఆకాశం మీద ఒట్టురా, దేవుడి మీద ఒట్టురా, మమ్మ మీద ఒట్టురా, ఈ ఒట్లన్నీ తీసి గట్టి మీద పెట్టండి నాయన. ఈ ఒట్టులను చూసి ప్రజల్ని నమ్మేటట్టుగా కాదు మీ మాటలో. నువ్వు మాట్లాడితే ప్రజలకి ఏం అర్థం కావాలంటే అవునంటే అవును, కాదంటే కాదు అని మాట్లాడతాడు ఈ వ్యక్తి అని ప్రజలు అర్థం చేసుకున్నట్టుగా నువ్వు మాట్లాడితే ఎట్లుండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. ఈ కాకుండా ఇంకో మూడో సబ్జెక్ట్ తీసుకొని వచ్చామనుకో, అది అపవాది నుంచి వచ్చిందే తప్ప దేవుని ఆత్మచేత ప్రేరేపించబడింది కాదు. అందుకని నువ్వు ఎట్లుండాలా? ఎస్, ఇలా జరిగిందా, ఇలాగే జరిగింది, ఇలా జరగలేదా, అలా జరగలేదు, ఎస్ ఆర్ నో. కొంతమంది ఎట్లుంటారంటే నిజం చెప్పరు, చెప్పండి, అబద్ధం మాట్లాడరు. నిజం చెప్పరు, అదొక తెలివి వాళ్ళకి. జరిగిందేంట్రా అంటే చెప్పరు, మరి ఇది కాదా అంటే దానికి చెప్పరు. వాళ్ళు అదొక తెలివి అనుకుంటారు. పనికి మాలిన ముచ్చట్లు విస్తారంగా మాట్లాడి అసలు నిజం చెప్పాల్సినప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నీకు ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? అందుకని నువ్వు మాట్లాడే మాటల్లో నిజం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథం 51:6 దేవుడు మనల్ని కోరుకుంటుంది ఏంటి తెలుసా? అంతరంగంలో సత్యం. మన హృదయంలో ఏముండాలంటే అంతరంగంలో సత్యం. నీ లోపల ఎప్పుడు ఏది నిల్వ ఉండాలంటే సత్యం. నీ అంతరంగంలో సత్యం ఉంటే చెప్పండి, నీ పెదవుల ద్వారా, నాలుక ద్వారా, నోటి ద్వారా, మాటల ద్వారా కూడా సత్యమే వస్తుంది. అందుకని నీ అంతరంగమైన హృదయాన్ని ఎప్పటికప్పుడు భద్రంగా కాచి కాపాడుకోవాలి. నీ హృదయాన్ని దేనితో నింపుకుంటావో, హృదయం నిండిన దాన్ని బట్టే ప్రతి మాట ఆధారపడి ఉంటుంది. అందుకని మొదటిగా నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకో, ప్రార్థన అభిషేకంతో నింపుకో, పవిత్రమైన మాటలతో నింపుకో, మంచి ఉపదేశంతో నింపుకో. ఇలాంటి మాటలతో నింపుకున్నప్పుడు నీ మాట ఎట్లుంటుందో తెలుసా? చెప్పండి, యథార్థమైన మాటలే తప్ప యథార్థతకు విరుద్ధమైన మాట ఏది రావడానికి ఇష్టపడదు. భయం వచ్చింది. ఈరోజు కుప్పలు తెప్పలుగా అబద్ధాలు ఆడి ప్రశాంతంగా నిద్రపోతున్న వాళ్ళ అంతరంగంలో అబద్ధం రాజ్యం వెళ్తుంది కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కానీ ఒక యథార్థవంతుడు పొరపాటును ఒక అబద్ధం ఆడితే ఆ రాత్రి నిద్ర పోలేడు. ఇలా ఎందుకు చెప్పాను, దేవుని బిడ్డనయ్యుండి నేను ఇలా ఎందుకు మాట్లాడాను, అయ్యో ఇది తప్పు కదా అని పశ్చాత్తాపడతాడు. ఎందుకంటే అతని అంతరంగం సత్యంతో నింపబడింది. అతని మనస్సాక్షి వాత వేయబడలేదు, గద్దిస్తా ఉంది. పరిశుద్ధాత్మని ప్రేరణలో ఆమె లేదా ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతడు చెప్పిన అబద్ధాన్ని బట్టి ఆ దినమెల్లా కుమిలిపోతాడు. ఈరోజున చాలా మంది ఈజీగా అట్లా
మగోడు అబద్ధం ఆడితే ఎట్టుంటుందంట, దడిగట్టినట్టు ఉంటుందంట. అది ఎప్పటికైనా కూలిపోయింది, ఊరిని సామెత. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే ఎట్టుంటుందంట, అది దడిగట్టిన, అది ఎట్టుంటుంది, గోడ కట్టినట్టుగా ఉంటుందంట. అది కోలడం కాదు కదా, అది అవదు. స్త్రీలరా, అబద్ధాలు ఆడుతున్నారా? నీ భర్తతో అబద్ధం ఆడుతున్నావా? దైవజనుడితో అబద్ధం ఆడుతున్నావా? నీ తోటి విశ్వాసితో? అయితే దడిగట్టినట్టుగా ఉండొచ్చు, ఎదుటోడు నమ్మినట్టుగా ఉండొచ్చు, అర్థమైందా? కానీ దేవుడు నీ అంతరంగమును అసహించుకుంటున్నాడు. ఆయన అంతరంగములో సత్యాన్ని, ఆంతర్యంలో జ్ఞానాన్ని కోరుకుంటున్నాడు. వింటున్నారా? నేను గోడ కట్టినట్టుగా చెప్పాను అబద్ధం, అది ఫిక్సేగా, అసలు అనుమానమే రాదు. ఎంత బాగా నటించాను, నా మాట నమ్మేశాడు, లేకపోతే నమ్మేసింది, చూసావా మనం అంటే ఏంటో అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక దినం నా ప్రాకారం, ఆ గోడ నువ్వు కట్టేవి అబద్ధపు గోడ, అది నీ మీదే కూలిద్ది. ఎవడి మీదో కోలదు, అది నీ మీదే కూలిద్ది. నువ్వు కట్టిన అబద్ధాల నిర్మాణాలు, నువ్వు కట్టిన అబద్ధపు గోడలు, అది నీ మీదే కూలుతుంది. ఎవడి మీదో కూలిద్దిలే, ఎవడికేదో నాశనం అయిద్దిలే అని అనుకోవద్దు. నువ్వు చెప్పిన అబద్ధం నిన్ను వెంబడిస్తుంది. నువ్వు మాట్లాడే అబద్ధాలు నిన్ను వెంబడిస్తాయి. అవి నీ మీద ఒక దినమున పిడుగులాగా పడతాయి. అవి నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అందుకనే అవి జరగక మునిపే యథార్థంగా, హృదయపూర్వకంగా, హాట్లీ నిజం చెప్పు. స్తోత్రం. నిజం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? యథార్థవంతులు కోరుకుంటున్నాడు. యథార్థవంతులను ఆయన ఆశీర్వదించే విధానం చాలా గొప్పగా ఉంటుంది. వింటున్నారా? భక్తులు అనబడిన వారు యథార్థతను బట్టి ఆశీర్వదించబడ్డారు. అంతరంగంలో సత్యమును పోగు చేసుకోవడాన్ని బట్టే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. అబద్ధాలు చెప్పి ఏ ఎండకు ఆ గొడుగు పట్టినోళ్ళు, ఏ పూటకి ఆ పూట కథ నడిపించినోళ్ళు, వాళ్ళు కొద్ది కాలం ఉంటారు, తర్వాత వాళ్ళు కనపడరు. నువ్వు దీర్ఘకాలం దేవుని చేత ఆశీర్వదించబడాలని దేవుడు పిలిచాడు. నేను స్తోత్రం చెప్తారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 ఉంది. దయని సత్యమును మనకి ఎట్లా ధరించుకోవాలంట? కంఠభూషణాలుగా ధరించాలంట. దీన్ని బట్టట మానవుల దృష్టిలో దయ పొందుతాం, దేవుని దృష్టిలో కృప పొందుతాం. స్తోత్రం చెప్తారా? సామెతల గ్రంథం 3:3 దయా సత్యం ఎన్నడూ విడిచిపోనియొద్దు. వెరీ గుడ్, బాగా చదివావు, కీప్ ఇట్ అప్. వింటున్నారా? దయని సత్యాన్ని ఎట్లా కంట భూషణం అంటే హారం, నగ, బంగారు ఆభరణం. నువ్వు ఎన్ని చైన్లు వేసుకున్నా, నీ ఇంట్లో ఎంత బంగారం ఉన్నా చెప్పండి, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏడవడ పెట్టినా దీనికి 3 ఉంగరాలు తగిలిచ్చినా, ఇటు 1 ఉంగరం తగిలిచ్చినా చెప్పండి, ఇంకేమున్నాయి? అవసరమైతే నడుముకు వడ్డానని తగిలించుకుని పట్టు చీర కట్టుకుని వెళ్ళినా నీ కంఠానికి ఉండాల్సింది అవి కాదు, సత్యము అనబడిన భూషణం ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకున్న వెండి, బంగారు, వజ్ర వైడూర్యాలను బట్టి మనుషులు పొగుడుతారు, మనుషులు కనపరుస్తారు. అబ్బా ఎంత బంగారం చెప్పించావక్క, ఇంకెంత దాచిపెట్టావు, ఇంట్లో ఎంత ఉంది, ఒంటి మీద ఎంత ఉంది అని ప్రజలు ఆరాధిస్తారు. కానీ ఒక సత్యం అనే కంఠభూషణం ఉంటే చెప్పండి, మనుషులు నేను ఇష్టపడరు. అబ్బాయి ఎదుగుడు ఒకటేనా, ఇది కూడా ఆభరణమేనా అనుకుంటారేమో, కానీ ఇది దేవుని కనబడిద్ది, ఇది దేవుని దృష్టిలో విలువైంది. అట్లాంటి కంఠభూషణములు ఆభరణముగా ధరించిన వారు, సత్యం అనే ఆభరణమును ధరించిన వారికి చూడండి మనుషుల దయ దిగి వచ్చిందట. చెప్పండి, దేవుని దయ కూడా దిగి వచ్చిందట. నీకు దేవుని దయ వచ్చును గాక, మనుషుల దయ కూడా వచ్చును గాక. నువ్వు మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లుదో గాక. అయితే నీ కంఠానికి ఒకటి కొనుక్కో, ఈ పూట వాక్యంలో నుంచి కొనుక్కో, సత్యాన్ని కొనుక్కో. అంటున్నారా? సత్యాన్ని కొనుక్కోండి. మనుషుల దయ దిగి వచ్చింది. అబద్ధాలు చెప్పి మనుషుల దయను కోల్పోయాడు, దేవుని కృపను కోల్పోయాడు యాకోబు. ఎప్పుడైతే మారు మనసు పొంది యెబ్బోకు రేవు దగ్గర ఆగి ప్రార్థన చేసి, ఏం పేరు నీ పేరు? అయ్యా మా నాన్నకి చెప్పాను ఏశావు అని. నేను ఏశావుని అన్నట్టుగా మాట్లాడాను, ఏశావు అనే పేరు చెప్పాను, ఏశావు వలనే ప్రవర్తించాను, అనుమానం రాకుండా రోమములు కలిగిన చర్మాన్ని కప్పుకున్నాను. నేను ఏశావునే అని అబద్ధం ఆడాను పలుమార్లు. నేను అబద్ధం ఆడలేను. అబద్ధ జీవితాన్ని ఈ పూట నేను వదిలిపెడుతున్నాను. నేను యాకోబుని, పచ్చి మోసగాడిని.
అనగానే ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నువ్వు ఇశ్రాయేలు అని పిలువబడతావు. నువ్వు మనుషులతో పోరాడతావు, దేవుడితో పోరాడతావు. అట్టి అభిషేకాన్ని, అట్టి కృపను నీకు ఇస్తున్నాను, నేను నిన్ను దీవిస్తున్నానని దేవుడు పంపించాడు. చేపలు కట్టాలి గట్టిగా. స్తోత్రం. హల్లెలూయా. అన్న కనికరం లేదు, తండ్రి ఆశీర్వాదం లేదు, ప్రేమించిన తల్లికి దూరం అయ్యాడు. కారణం ఏంటంటే యాకోబులో ఉన్న మోసపు జీవితం, అబద్ధాల బ్రతుకో. ఎప్పుడైతే నిజం మాట్లాడడం నేర్చుకున్నాడో మొదటగా దేవుని కృప యాకోబు మీదకి దిగొచ్చింది. రెండవదిగా అన్న కనికరం. 20 సంవత్సరాల నుంచి కక్షతో రగిలిపోతున్న అన్నకే దేవుడు కనికరమును హృదయంలో పెట్టాడు. స్తోత్రం చెప్పండి. నిన్ను శపించిన వారు కూడా దీవించాలంటే నిజం చెప్పు. నిన్ను చంపడానికి వచ్చేవాడు కూడా నీ బ్రతుకును కోరాలంటే, ఆశీర్వదించాలంటే నిజం మాట్లాడడం నేర్చుకో. ఎట బతికితే అట బతుకుతాలే, ఎంతకాలం బతుకుతాలే, ఈ అబద్ధాలు ఎట్లా మాంతావంటే ఇక నా నోటితో నేను చెప్పకూడదు. అట్లాంటి మరణం నీకు వస్తుంది. నిజం చెప్పు. కుక్క చావు అంటారు చూడండి, అలాంటి చావు మనకు రాకుండా ఉండాలంటే యథార్థత కావాలి. అదే జీవితాన్ని యాకోబు కొనసాగిస్తే, యాకోబు అనే ఒక వ్యక్తి చరిత్రలో మిగిలేవాడు కాదు, అతడు ఇశ్రాయేలుగా మారేవాడు కాదు. ఆ రోజు నిజం చెప్పడం నేర్చుకోవాలని ఒక సదుద్దేశంతో హృదయాన్ని, అంతరంగాన్ని మార్చుకుని సత్యంగా మాట్లాడడం, యథార్థంగా బ్రతకడం, నిజంలో జీవించడం అలవాటు చేసుకోవాలని తీర్మానంలోకి వచ్చాడు. కాబట్టి అతనిని చెప్పండి, అన్ని 100 మంది వచ్చిన ఏమీ దేవుడు చేయకుండా తన దయ్యను కృపను యాకోబు చుట్టూ కంచెగా వేశాడు. స్తోత్రం. నిజం చెబితే వాళ్ళు కొడతారు, ఈడు కొడతారు అనుకోకు. దేవుడు కొడితే ఏమవుతావు? మనుషులు కొడతారు అనుకో, ఏం కాదు. దేవుడే కొట్టాడు అనుకో, అసలు నువ్వుడికి కనపడవు. దేవుడు కొట్టకుండా చూసుకో. నిజం మాట్లాడే ఆ అభిషేకం, ఆ కృప ప్రభు నీకు అనుగ్రహించును గాక. మరొక మాట చూద్దాం. కీర్తన 39:1 ఎలా మాట్లాడాలి? 1 యథార్థంగాను, రెండవది చూద్దాం. 39వ కీర్తన 1వ చరణం. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పొచ్చుగా. ఒకసారి చప్పట్లు కొడదాం యేసయ్యకి. హల్లెలూయా. అక్కడ చదువు, నా నాలుకతో అంటే నీ నాలుకను బట్టి పాపము జరిగిద్దా జరగదా? చెప్పరండి, జరిగిద్దా జరగదా? రెండో మాట, పవిత్రంగా మాట్లాడు. స్పీక్ విత్ హోలీ. పరిశుద్ధంగా మాట్లాడు, నిష్కల్మషంగా మాట్లాడు, ప్యూరిటీతో మాట్లాడు. అర్థమైందా? ప్యూరిటీతో మాట్లాడు. అందుకే అంటాడు, అయ్యా ఈ నాలుక మంచిది కాదు, ఈ నాలుక పాపపు నాలుకయ్యా, పాపాన్ని పలికే నాలుకయ్యా, పాపపు విషయములను ఉచ్చరించే నాలుకయ్యా, పాపమునకు ప్రేరేపించే నాలుకయ్యా, పాపముల గురించి సంభాషించే, చర్చించే నాలుకయ్యా. అందుకని నీ నాలుక విషయంలో నేను పాపము చేయకుండానట్లుగా, నాలుకను బట్టి పాపంలో పడకుండానట్లుగా నా మార్గాలను నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను. స్తోత్రం చెప్పాలి. నువ్వు నాలుకతో పాపం చేయకుండానట్లుగా ఈ 39వ కీర్తన ప్రకారం 2 పనులు చేయి. 1, నీ మార్గాలు జాగ్రత్తగా చూసుకో. 2, భక్తిహీనుల మధ్యలో నీ నాలుకను మౌనంగా కాపాడు. ఈ 2 విషయాలు, ఈ 2 సందర్భాలు నేను పాపముతో మాట్లాడేటట్లుగా చేస్తాయి, పాపిష్టి మాటలు మాట్లాడేటట్లు చేస్తాయి, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ వారితో ఏకీభవించేటట్లు చేస్తాయి. అసలు నీ మార్గం సరిగ్గా ఉంటే నీ మాట కూడా సరిగ్గా ఉంటుంది. గట్టిగా చెప్తాచ్చుగా. నీ మార్గం సరిగ్గుంటే చెప్పండి, నీ మాట కూడా, నీ మార్గాలు తడబడితే మాట కూడా ఏమైతే తడబడిద్ది. నువ్వు పరిశుద్ధంగా బతికితే అపవిత్రమైన మాటలు ఎందుకు వస్తాయి? నీ జీవితంలో పరిశుద్ధత ఉంటే అపరిశుద్ధమైన మాటలు ఎందుకు వస్తున్నాయి? నీ నాలుక మాట్లాడే మాటలను బట్టి నీ పరిశుద్ధతను కొలత వేయొచ్చు. నీ మాటలు చాలు. నీ హృదయంలోకి తొంగి చూడాల్సిన అవసరం లేదు, నీ ఇంటిలోనికి తొంగి చూడాల్సిన అవసరం లేదు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని స్కానింగ్ చేయాల్సిన అవసరం లేదు. నీ మాటలు పవిత్రంగా వస్తున్నాయి అంటే
చెప్పండి, నువ్వు పరిశుద్ధతలో లైన్లో ఉన్నట్టే. స్తోత్రం. నీ మాటలు తడబడుతున్నాయి, అపవిత్రంగా వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక మూలన నీకు తెలిసినా తెలియకపోయినా ఆ మార్గములలో తప్పు దొర్లింది, అపవిత్రత ఏర్పడుతుంది. అందుకనే అపవిత్రమైన మాటలు వస్తున్నాయి. కీర్తన 12:4 కొంతమంది అనుకుంటారట, కీర్తన 12:4, మా నాలుకల చేత మేము సాధించుకుంటాం, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని కొంతమంది అనుకుంటారు. వారను కొందరు, మా నోరు మాది, మాకు దేవుడు ఎవడు, మాకు చెప్పే దేవుడు, మమ్మల్ని అడిగే దేవుడు. మాట్లాడతా నా ఇష్టం, నేను ఎట్లయినా మాట్లాడతా, నా నోరు నా ఇష్టం, నాకు చెప్పడానికి నువ్వేవుడివి, నాకు చెప్పేంత సీన్ నీకు లేదు, నువ్వు చెబితే నేర్చుకునే అంత స్థితిలో నేను అని కొంతమంది. మాకెవడయ్యా చెప్పేదే, మాకెవడయ్యా ప్రభువు, మా నాలుకలు, ఈ నాలుకతో ఏదైనా మాట్లాడతాం, ఏదైనా సాధిస్తాం, ఏదైనా అపవిత్రం మమ్మల్ని ఎవడు అడిగేదే అంటారట. ఈ నాలుకకు మన ప్రభు అయిన యేసయ్య ప్రభువుగా, అధికారిగా, యజమానునిగా ఉండునుగాక. బైబిల్ సెలవిస్తుంది, నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకేమి ఇవ్వాలంట? అధికారం. You should give authority to your Lord on your behavior and talking and tongue. మాట మీద, నాలుగు మీద, నోరు మీద, ప్రవర్తన మీద అధికారం ఇస్తే నువ్వు జాగ్రత్తగా మాట్లాడతావు. ఆచితూచి కొలత వేసి మాట్లాడతావు. అపవిత్రమైన మాటలు రానివ్వు. ఏం మాట్లాడితే ఆయనకి ఎందుకంట, మేమేం మాట్లాడితే ఆమెకి ఎందుకంట, మా ఇష్టం, మేము మాట్లాడతాం, మా నాలుక అది కోసి పడేస్తాడంతే నాలుకని, మాటలు కూడా రావు. ఆయన నీ ప్రభు, నీకు నాలుక ఇచ్చినవాడు. ఎట్లా మాట్లాడాలా? పరిశుద్ధంగా మాట్లాడాలి, పవిత్రంగా మాట్లాడాలి. మేము మాట్లాడితే అడిగే దేవుడు అన్నట్టుగా ఎవరు మాట్లాడకూడదు. మనకు ప్రభు ఆయన ఉన్నాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్న పేతురుని ఆ యొక్క రూపాంతరపు కొండ దగ్గర తండ్రి అయిన దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆయన మీతో చెప్పునది చెయ్యండి అంటే అర్థం ఏంటంటే, పేతురు ఎక్కువ మాట్లాడొద్దు, అనవసరంగా మాట్లాడొద్దు, తెలియని విషయాల గురించి మాట్లాడొద్దు. ఆయన నీకేమి చెబుతున్నాడో అది విని మాట్లాడడం నేర్చుకుంటే నువ్వు పరిశుద్ధుడు అవుతావు. స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. నీ మాట పరిశుద్ధంగా వస్తుందా? అందుకనే కీర్తనకారుడు 39వ కీర్తనలు అంటాడు, అయ్యా భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు ఆ నోటికి ఏం పెట్టుకుంటాను? అటు సినిమా గురించి మాట్లాడతాడు, నువ్వు మేలకుండా ఉండలేవు కదా, అందుకని పక్కకి వెళ్ళిపోవాలి, నోటికి తాళం వేసేసుకోవాలి. నిజమేరా అని ఒక్క మాట అన్నా కానీ నువ్వు భక్తిహీనుడు అయినట్టే, ఆ నాలుగుతో పాపం చేసినట్టే. ఊళ్ళో ఉన్న వ్యభిచారాల గురించి మాట్లాడుకున్న గుంపుంటదే, వాళ్ళ మధ్యలో నువ్వు దూరావు. ఇప్పుడు వాళ్ళకి చెప్పండి, తానా అంటే తందానా నాలుగా, అందుకని నోరుని వాడతావు. మనసులో లేకపోయినా దైవ భయం కలుగుతున్నా, మాట్లాడకపోతే మళ్ళీ సపోర్ట్ చేయకపోతే చెప్పండి నేను నన్ను గలవనీరని ఏదోటి మాట్లాడతావు. కానీ దావీదుకి అంత అలాంటి భ్రష్ట మనసు లేదు. అవసరమైతే మనుషులను వదిలిపెట్టుకుంటాడు, కానీ నోటి ద్వారా పాపం చేయటానికి ఎక్కడ కూడా ఆ నోటిని దుర్వినియోగపరచడు. అతని నోటికి చిక్కం పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు. స్తోత్రం. నువ్వు మాట్లాడే, ఇప్పుడు జనం ఎవరితో స్నేహం చేస్తున్నారు తెలుసా? పాపం మాట్లాడితే పాపం మాట్లాడాలి, అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్. నువ్వు పరిశుద్ధంగా నమ్మకు వచ్చిందంటే పరిశుద్ధురాలు కట్ చేసి వద్దు. మనకి ఎట్లా ఉండాలా? ఆ అమ్మాయి ఆడితో తిరిగిందంటే ఒకరితో కాదు 10 మందితో తిరిగిందని చెప్పేవాళ్ళు కావాలి. ఆ అబ్బాయి క్యారెక్టర్ బ్యాడ్ అంటగా, క్యారెక్టర్ బ్యాడే, అసలు విషయం చెబుతున్న వాళ్ళు కావాలి. మనం ఒక అపవిత్రత మాట్లాడితే 10 అపవిత్రతలు మాట్లాడే వాళ్ళు మనకు స్నేహితులు అవ్వాలని లోకం స్నేహితులుగా చేసుకుంటే పర్వాలేదు. సంఘంలో కూడా దరిద్రం వచ్చింది. విశ్వాసులు కూడా అట్ట పనికిమాలిన ఉన్నారు. వ్యభిచారపు మాటలు చెప్పుకునేవాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి అక్రమ సంబంధాలు అంతగట్టేవాళ్ళు, అపవిత్రమైన సెక్షువల్ వర్డ్స్ మాట్లాడుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళ మధ్యలో నువ్వు దూరాలని, వాళ్ళతో స్నేహం చేయాలని, వాళ్ళతో సంగతం చేయాలని నువ్వు కూడా చెడిపోయావు. తల్లి, తమ్ముడు, నువ్వు కూడా చెడిపోయావు. పోనీ మనుషుల్ని, లెట్ దెమ్ గో అని. నీ యథార్థతను బట్టి, నీ పవిత్రతను బట్టి నీతో ఎవ్వరూ నిలవలేకపోయినా నిలవగలిగిన దేవుడు యేసయ్య. చప్పట్లు కొట్టాలి, స్తోత్రం చెప్పండి.
ఆయన తలుచుకుంటే నిన్ను అనేకులు వెంబడించేటట్టు ఆయన ఒక దినమని చేస్తాడు. ఈరోజు పోయిన వాళ్ళు తిరిగి వస్తారు, వాళ్ళ ప్లేస్లో ఇంకొకళ్ళు వస్తారు. మనుషులకి కొద్దివేమి లేదు, మనుషులు ఆయన వారు, ఆయన మాట వింటారు. నువ్వు ఆయన మాట విని పరిశుద్ధంగా బ్రతికితే నీ వాడే నీతో ఉంటాడు, నీవంటే దర్శనం కలిగిన వాడే ఉంటాడు, నీవంటే ప్రార్థన చేసేవాడే ఉంటాడు, నీలాంటి ఆత్మీయుడే ఉంటాడు. తళుకు బెళుకు రాళ్ళు తట్టడు ఎందుకు అవసరమా? పనికి మాలిన విశ్వాసులు, పనికి మాలిన మాటలు చెప్పేవాళ్ళు, పనికి మాలిన గుంపు అవసరమా? అది ఎవరైనా సరే, ఎవరైనా సరే నీతితో పరిశుద్ధతతో మాట్లాడే వాళ్ళని ఒక్కళ్ళనైనా ఫ్రెండ్గా చేసుకో. గుంపును వెచ్చుకోవటానికి సినిమాల గురించి మాట్లాడవాక తమ్ముడు. అక్రమ సంబంధాల గురించి మాట్లాడద్దు సహోదరి. నీకు కావాల్సింది గుంపు కాదు, హోలీనెస్. హోలీనెస్, పరిశుద్ధత. నీ పెదవుల మీద నుండి పరిశుద్ధమైన మాటలు దొరలాలి, ప్రవాహం వల్ల వచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి జీవితాలు బాగుపడతాయండి. నువ్వు గంటల సేపు ప్రార్థన చేసి పనికి మాలిన ముచ్చట్లన్నీ పెట్టావనుకో, నేను చెబుతున్నా, నువ్వు గంట చేసిన ప్రార్థన నీకు ఆశీర్వాదం ఇవ్వకపోగా నీకు భ్రష్టత్వాన్ని తీసుకొచ్చింది. నువ్వు కొద్దిసేపు ప్రార్థన చేసి పరిశుద్ధంగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయి. దానిని కూడా ప్రార్థనగా ఎంచిన దేవుడు ఒక దినమున నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పొడుగు ప్రార్థన కాదు కావాల్సింది, చెప్పు, పరిశుద్ధమైన పెదవులు కావాలి. అంటున్నారా? అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎఫెసీ 5వ అధ్యాయం 3-4 వచనాలలో ఏముంటుందంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3 మరియు 4 మీలో జారత్వమే గాని, మీలో జారత్వం గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు నుచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలు సరసోక్తులు ఉచ్చరింపకూడదు. చాలు. అసలు వ్యభిచారం, జారత్వం, అక్రమ సంబంధాలు అనేవి సంఘంలో ఉండకూడదు. ఉండకపోవటమే కాదట, అసలు వాటి ఊసే ఎత్తకూడదు. చేతులు ఎత్తాలా? దిస్ ఈజ్ అవర్ స్టాండర్డ్. ఇది మన, చెప్పండి, స్థాయి. పరిశుద్ధులకు తగిన మాటలు ఏంటో తెలుసా? పరిశుద్ధమైన ప్రార్థనలే తప్ప వ్యభిచారాలకి, చెప్పండి, వ్యభిచారపు ముచ్చట్లు, అక్రమ సంబంధాల విషయాలు, జారత్వపు విషయాలు, వాళ్ళకి వెళ్ళుకున్న ఈ విషయాలన్నీ పోగు చేసుకొని కుటుంబాలలో, ఇళ్లల్లో, మందిరాల్లో, సంఘాల్లో మాట్లాడుకునేది కాదు. పరిశుద్ధులకు తగింది కాదు. పరిశుద్ధులకు తగింది ఏంటి తెలుసా? వాటన్నిటికీ దూరంగా ఉండి పరిశుద్ధమైన మాటలు మాట్లాడాలి. కొంతమంది నోరు ధరిస్తే బూతు, ఏవి తెలియనట్టు చాలా మంది ఉంటారు, కానీ అసలు బూతులు మానవులు చాలా మంది ఉన్నారు మీలో. అది ఊత పదం అని మీరు అనుకుంటున్నారు. మా ఊర్లో ఈ మాట సహజమేలే అనుకుంటున్నారు. ఈ ఊరు కల్చర్ కాదు నువ్వు అలవాటు చేసుకోవాల్సింది, దేవుని కల్చర్, బైబిల్ కల్చర్. మా ఊళ్ళో మాట్లాడుతున్నారు, ఇది బూతుగా ఉండదులే, ఇది బూతు అనుకోరులే, ఇది బూతే కానీ బూతుగా కాదు మా ఊర్లో అని బూతు ఒక్కటి కూడా మాట్లాడద్దు. కొంతమందికి తెలుగు రాదు, సంస్కృతమే వచ్చింది అంటే బూతులు తప్ప ఏమీ రాదు నోరు తెరిస్తే. ఇక గొడవలై కోపం వస్తే వాళ్ళ బూతుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయగలిగినోడు ఎవడు లేడు. రే తెలుగులో మన తూర్పుపాలెంలో ఇన్ని బూతులు ఉన్నాయా అనేది డిక్షనరీగా రాసుకోవాలేక ఒక్కొక్కడు, అమ్మో ఇదొక బూత, ఇది కూడా బూతేనా. మనం తినే దానిని బట్టి అపవిత్రులం కామట యేసయ్య చెప్పాడు. మనం తినే దానిని బట్టి అపవిత్రులు కామట. మన లోపల నుంచి వచ్చిద్దే ఈ మాటలు మనల్ని అపవిత్రులుగా మారుస్తాయి. నేనంటాను, పొరపాటున ఆహారంలో కల్తీ జరిగిన మన అంతరంగంలో అపవిత్రత అయితే జరగదు. నువ్వు జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, అవసరమైతే గన్నేరు పప్పులు తినకూడదు కదా. ఎన్ని పప్పులు తిన్నా నీ లోపల నుంచి సరిగ్గా రావట్లేదు అనుకో, మాటలు అన్ని అపవిత్రమైన మాటలు వస్తున్నాయి అనుకో, నీ జీవితానికి అది శాపం. బూతులు శాపం. ఒక్కొక్క తల్లి ఉంటుంది, కూతురుని తిట్టాలంటే, కొడుకుని తిట్టాలంటే మామూలుగా తిడితే కక్ష తీరదని ఇక బూతులు పురాణం ఎత్తుకుంటుంది. ఒక్కొక్క తండ్రి ఉంటాడు, మామూలుగా ఉంటే ఆయనంత పరిశుద్ధుడే లేడు, గొడవలు వస్తే ఆయనంత
అమ్మో సంస్కృతం మాట్లాడే పండితుడు కూడా ఎవడు ఉండడు. బూతులు. అసలు వీళ్ళు కూడా బూతులు మాట్లాడతారా అని ఎంచుకునే వాళ్ళు కూడా గొడవలు అవ్వాలి వాళ్ళ నోట్లో వచ్చే బూతులు. దేవుడు దీన్ని అపవిత్రతగా భావిస్తున్నాడు. బూతులు ఉండకూడదట. రెండేం ఉండకూడదు చెప్పండి. ఒకటి, అసలు వ్యభిచార సంబంధమైన మాటలు రాకూడదు. రెండోది, బూతులు మాట్లాడకూడదు. మూడు, పోకిరి మాటలు. ఏ మాటలు? పోకిరి. హలో యవనస్తులు ఇది బాగా వినాలి. పొలాలకు వెళ్ళే స్త్రీలు బాగా వినాలి. పనులు చేయటానికి గుంపుగా వెళ్ళే పురుషులు వినాలి. చర్చిలో బాగానే ఉంటారు. మన బ్రతుకు మన మాటలు బయటపడేది ఎక్కడంటే పొలాల్లో, పని స్థలాల్లో. యవనస్తులు 10 మంది గుమిగూడినప్పుడు పోకిరి మాటలు. ఒక ఆయన కన్స్ట్రక్షన్ వర్క్ చేసే ఒక కార్మికుడు, అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేటువంటి ఆ ఇంజనీర్స్ కింద ఒక కార్మికుడు, క్రైస్తవుడు. అతనికి ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే తన సంఘ కాపరిని పిలిపించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో సంవత్సరాంతోన ఒక కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుంటాడు. తన బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, స్నేహితుల్ని మాత్రమే కాదు కానీ తన పై అధికారులను, తన తోటి పని వారిని కూడా పిలుచుకుని వాక్యం చెప్పిస్తాడు దైవజనుడి చేత. అది అతను ప్రతి సంవత్సరం చేస్తున్న కార్యక్రమం. ఆ సంవత్సరానికి చాలా మంది అధికారులు వచ్చారు. ఆ అధికారులలో ఒక ఆయన చెప్పాడు సాక్ష్యం. నేను పాస్టర్ గారికి చెప్తున్నాడు ప్రార్థన అయిన తర్వాత, అయ్యా మీరు మారు మనసు పొందారా అని దైవజనుడు అడుగుతుంటే, అయ్యా పొందానయ్యా, నేను బాప్తీసం తీసుకున్నానయ్యా, నేను అన్యుణ్ణే కానీ బాప్తీసం తీసుకున్నానయ్యా దేవుని కృపను బట్టి అని చెప్తే, ఎట్లా మీ రక్షణ సాక్ష్యం చెప్పండి అంటే, అయ్యా ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఈ రోజు రక్షించబడ్డాను అంటే ఈరోజు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాడే ఆ వ్యక్తి వలనే నేను రక్షించబడ్డాను అన్నాడట. అర్థం కాలేదు ఆయన. ఎట్లా రక్షించబడ్డామంటే, పని స్థలంలో నేను చాలా మందిని గమనిస్తూ ఉంటానండి. వారి మీద అధికారాన్ని, అజమాయిషిని చేస్తూ ఉంటాను. చాలా మంది యవనస్తులు పోకిరిగా ప్రవర్తిస్తారు, పోకిరిగా మాట్లాడతారు. ఈ కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాడే ఇతను నా జీవిత కాలంలో సర్వీసులో నేను చూస్తుండగా ఎంతవరకే పోకిరి మాట ఒక్కటి కూడా మాట్లాడినట్టుగా లేదు. అతని మాటలు చాలా పవిత్రంగా ఉండడం నేను గమనించాను. ఇతనే ఇంత పవిత్రంగా మాట్లాడితే ఇతరుడు ఆరాధించే యేసు ఎంత పరిశుద్ధుడు అని నేను బైబిల్ చదవడం ప్రారంభించాడు. నేను మారు మనసు పొందాను. తద్వారా నేను బాప్తీసం తీసుకుని ఈరోజు ఈ క్రీస్తు బిడ్డగా మార్చబడ్డానంటే ఇతని పవిత్రమైన మాటలేనండి అన్నాడట. చప్పలు కొడతారా? స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నీ పని స్థలంలో నీ మాటే ప్రసంగం. 10 మంది యవనస్తులు కూడినప్పుడు నీ మాటే ప్రసంగం. నువ్వు పొలం వెళ్ళినప్పుడు స్త్రీలారా మీ మాటలు ప్రసంగంగా ఉండనివ్వండి. మనం బైబిల్ చదువుతాం, మనల్ని చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నేను చదువుతున్నప్పుడు నీ నోటి వెంట పవిత్రమైన మాటలే రావాలి. అవి కొందరిని ఆకర్షించాలి, మారు మనసుకు వారిని నడిపించాలి. ఆ మాటకు ఆ శక్తి ఉంది, ఆ ప్రభావం ఉంది. పనికి మాలిన మాట కుటుంబాలని కూలుస్తుందని నమ్ముతున్నాం కదా. ప్రయోజనకరమైన పరిశుద్ధమైన మాట యేసుక్రీస్తులోనికి కొంతమంది నడిపించగలదు. ఆమేన్, ఆమేన్. ఎడికి చెప్పు ఆమేన్. నీ నోటి మాటే సాక్ష్యం. పోకిరి మాటలు మాట్లాడద్దు. 4వ మాట ఉంది, సరసోక్తులు. ఏ మాటలయ్యే? కొంతమందికి చింత చచ్చిన పులుపు జావదండి. ముసలోళ్ళు అయినా కానీ డబుల్ మీనింగ్ డైలాగులు బావు. కొంతమంది ఆడమగ తేడా లేదు, అందరికీ డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడేవాళ్ళు, అందరూ డబుల్ స్టాండర్డ్లో మాట్లాడేవాళ్ళు. అటు ఇటు కాకుండా పోతారు, జాగ్రత్త. 2 అర్థాలు వచ్చేటట్టు మాట్లాడవాక. ఇది పరిశుద్ధులకు తగింది కాదు. డబుల్ మీనింగ్ మాట్లాడవాక, ద్వంద్వార్థాలు వచ్చేటట్టుగా మాట్లాడవాక. పై మాట ఏమో పరిశుద్ధం, దాని అంతరంగ స్వభావం ఏమో పాపమును గురించిన సంకేతం. మొత్తక మాటలు మాట్లాడవాక. నువ్వు మాట్లాడే మాటలు ఎట్లుండాలి? మరదలే అని కొంతమంది మరదలతో సరదాగా మాట్లాడతారు. హలో వినండి, నాకు వరస అయింది కదా అని సరసంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మామయ్య, బాబా, ఓదిన, మరదలు, ఈ వరుసలు ఉంటాయే. వీళ్ళు చుట్టాలు, బంధువులు, పెళ్ళిళ్ళు కలిసినప్పుడు ఇలా మాటలు వినాలి, ఒక పిడుగు పడాలనిపించిందట.
అంత పనికిమాలిన మాటలు మాట్లాడతారండి వీళ్ళు. క్రైస్తవుడైన నీకు మరదలైన కూతురే, చెల్లె, బావైనా అన్నయ్య, తండ్రే. అర్థమైందా? ఆ లిమిట్స్ నీకు రావాలి. బావే కదా మేము సరదాగా మాట్లాడుకుంటాం, సరసోక్తులు మాట్లాడుకుంటామంటే అది వ్యభిచారంతో సంబంధం అంటున్నారు. మరదలే కదా, మరదలతో ఎట్లా మాట్లాడితే ఏమైందంట అంటే అది వ్యభిచారంతో సంబంధం. యేసయ్య తనను కన్న మరియమ్మ తల్లిని కూడా అమ్మాయి అన్నాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కూడా, సమరయ స్త్రీని కూడా అమ్మా అని అన్నాడు. తప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పక్కనోళ్ళ వ్యక్తిత్వాలు ఎంత చెడుగా ఉన్నా నీకు అనవసరం, నీ వ్యక్తిత్వమే ముఖ్యం. వాళ్ళు చెడిపోయాడు కాబట్టి చెడిపోయినట్టు మాట్లాడతావా? నీకు వరుస కాబట్టి వాయు వరుస లేకుండా మాట్లాడతావా? అవకాశం ఉంది కాబట్టి సరసోక్తులు వాడతావా? నువ్వు క్రైస్తవురాలువేనా, క్రైస్తవుడివేనా? దేవుని బిడ్డలు ఎట్లుండాలా? వరుసలు కాదు, ఇహలోక బంధాలన్నీ మారిపోవాలి. మనకు ఆ దర్శనం రావాలి. స్తోత్రం. ఏ దర్శనం? బాబా మరదల దర్శనం కాదు, వింటున్నారా? వదిన మరిదల దర్శనం కాదు, సరసోక్తులు వద్దు, కామెడీ, మితిమీరిన కామెడీ వద్దు ఇట్లాంటి వాళ్ళతో, వింటున్నారా? ఇవి మీకు తెలియకుండానే వ్యభిచార పాపంలోనికి నడిపేస్తాయి, మీకు తెలియదు. ఆ సరదా పోయి బురదైద్ది, నెత్తి నోరు బాదుకున్నప్పుడు ఏముండదు. అందుకని ఇప్పుడే నీ నోటిని ఎట్లుండాలా? వదినైతే అమ్మ అని పిలువు, నీకు మరదలైతే అమ్మ అని పిలువు. బావలో ఒక అన్నని చూడు, ఒక తండ్రిని చూడు. మరిదిలో ఒక తమ్ముడిని చూడు, కొడుకుని చూడు. ఆ హృదయంలో నుండి వచ్చే మాటలు ఎట్లుంటాయి అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. పాతకాలంలో వదినని ఏమని వాళ్ళు వదినమ్మా. ఇప్పుడు వదిన ఏమని పిలుస్తున్నారు? అటు పడితే అటు మాట్లాడుతున్నారు. ఎందుకు నేర్పించారు పెద్దలంటే వదినలో అమ్మను చూడరా అని అర్థం. వదినమ్మా అని ఎందుకు పిలవమన్నారంటే వదినలో అమ్మను చూడు. ఎట్ట పడితే అట్ట కాదు, వరుసలు కూడా చాలా చక్కగా పిలవాలి. మాయ్ మరదలో, మరదల పిల్ల, మరదల పిల్ల నీకు, వింటున్నారా? ఈ వరుసల్లో కూడా కాముకత్వపు మాటలు వస్తాయి కొంతమందికి, సరస్వక్తులు అయ్యాయి. మార్చుకోండి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంది, అయ్యా పవిత్రమైన ఎద్దులు ఎన్నిటినో బలిపీఠం మీద పెట్టాం కానీ అంగీకరించబడలేదు. లోపము లేని ఎద్దులో, బలి పశువులో మమ్మల్ని అంగీకరించవు. ఎడ్లకు బదులుగా మా పేదవులు పవిత్రంగా చేసుకుని నీ బలిపీఠం మీద పెడుతున్నా నీకు ఇస్తున్నాం. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. లోపం లేని ఎడ్లను పెట్టాం, బలి పశువుల్ని పెట్టాం కానీ అంగీకరించబడలేదు. కారణం ఏంటంటే మా పేదవులు పనికిరాని మాటలు మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఎడ్లు కాదు నాయనా నీకు కావలసింది, ఎడ్లకు బదులు పవిత్రమైన పేదవులు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ₹1,00,00,000 కానికిచ్చినా నీ నోరు బాగుపడకపోతే నీ కుటుంబం బాగుపడదండి. నీ పరిశుద్ధమైన పదాలు పలికే పెదవులే దేవునికి కానుకలు. స్తోత్రం, హల్లెలూయా. స్వచ్ఛంగా మాట్లాడే నీ పెదవులే దేవునికి అర్పణ. ఆమేన్. వింటున్నారా? నువ్వు పరిశుద్ధంగా మాట్లాడితే నీ పెదవులను ఆయన కానుకగా అంగీకరించి నీకు రావలసిన జీతాన్ని, నీకు రావలసిన ఆశీర్వాదాన్ని, నీకు రావలసిన ప్రతిఫలాన్ని ఇచ్చే గొప్ప దేవుడు. వింటున్నారా? చెట్టును బట్టి ఫలాన్ని గుర్తుపట్టొచ్చంట. ఒకవేళ చెట్టు గురించి మనకు తెలియకపోయినా ఫలాన్ని చూస్తే చెట్టు చరిత్ర తెలిసిపోయిందట. నీ చరిత్ర ఆపాదమస్తకం తెలియకపోయినా, నీ పుట్టు పూర్వోత్తాలు తెలియకపోయినా, నీ మాట అనబడిన ఆ ఫలం ఉంటుందే, దానిని బట్టి నీ చెట్టు అనబడిన నీ జీవితం నిర్ణయించబడింది. అరే వీడు ఇట్ట మాట్లాడుతున్నాడు కాబట్టి వీడు భక్తిహీనుడని మీరు అర్థం చేసుకోండి.
ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది కాబట్టి ఈ అమ్మాయి భక్తి పరురాలని మీరు అర్థం చేసుకోండి. ఈ యవనస్తుడు ఇట్లా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇత పోకిరిగా వీడిలో భక్తి లేదని మీరు నిర్ణయించుకోండి. ఇతడు యవనస్తుడైనప్పటికీ పవిత్రంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతరులో భక్తి ఉంది అని నిర్ణయించుకోండి. నోటి ఫలమును బట్టి ఒకడి క్యారెక్టర్ అంచనా వేయండి. వాడి ఉద్యోగం, వ్యాపారం, వేసే బట్టలు, చేసే పనులు, వాడు అనుభవిస్తున్న పదవే ఇట్స్ నథింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు మాట్లాడే మాటలే దేవునికి సంథింగ్. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అది నీ క్యారెక్టర్. అది మాటలంటే రాలిపోయేది కాదు. ఇట్స్ క్యారెక్టర్, వ్యక్తిత్వం అది. అందుకని పవిత్రమైన మాటలు మీరు మాట్లాడుదురుగాక. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? వింటున్నారా? ఇప్పుడు మన పెదవులు బాగుపడాలి. ఏంటి చెప్పండి? మన పెదవులు అపవిత్రమైన మన పెదవులు ఏమవ్వాలి? బాగుపడాలంటే ఏం జరగాలి? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీయండి. 5, 6, 7 వచనాలు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేనే కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. 2 చేతుల పైకి దేశానికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఉజ్జియా చనిపోయిన సంవత్సరంలో యెషయా దర్శనం చూస్తున్నాడు. వినండి వినండి. ఉజ్జియా అంటే ఇక వివరాలు చెప్పడానికి కుదరదు. అసలు ఏకంగా ఒక సందేశమే చెప్పాను. ఈ 6వ అధ్యాయం ఈ 1 నుంచి 7 వచనాల మీద ఒక గొప్ప సందేశమే మీకు చెప్పాను. గుర్తుంటే మీరు ధన్యులు, గుర్తుండకపోతే నేనేం చేయలేను. ఉజ్జియా దేనికి గుర్తు? గర్వానికి గుర్తు. నీ గర్వం చచ్చినప్పుడు చెప్పండి, నీ పెదవులు పవిత్రమవుతాయి. స్తోత్రం చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఒక దర్శనమును చూస్తున్నాడు. ఎప్పుడో గర్వము చనిపోయినప్పుడు దేవుడు నిన్ను దర్శన రీతిగా దర్శిస్తారు. అది వాక్యము ద్వారా కానీ, కళల ద్వారా కానీ, స్వప్నాల ద్వారా కానీ, దర్శనము ద్వారా కానీ, వాచ్ ఎవర్ ఎనీ కైండ్ ఆఫ్ మెథడ్. అది ఏ రకంగానైనా దేవుడు నీతో మాట్లాడాలి. ఆయన మాట్లాడినప్పుడే నీ పెదవులు బాగుపడతాయి. స్తోత్రం చెప్పండి. దైవజనుడు నీతో మాట్లాడుతుండగా నీ పెదవులు పవిత్రమవుతాయి. నువ్వు వాక్యమును చదువుతుండగా పెదవులు పవిత్రమవుతాయి. నువ్వు ప్రార్థన చేస్తుండగా పెదవులు పవిత్రమవుతాయి. నువ్వు దర్శనము చూస్తుండగా పెదవులు పవిత్రమవుతాయి. దేవుడు కళల ద్వారా మాట్లాడుతుండగా నీ పెదవులు పవిత్రమవుతాయి. దేవుడు ప్రతి దినము నిన్ను దర్శించునగాక, అప్పుడు పెదవులు పవిత్రమవుతాయి. అంత మాత్రమే కాదు, నీ పెదవులు పవిత్రమవ్వాలంటే ఆ దర్శనంలో దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడిగా కనబడాలి. నువ్వు తక్కువదానిగా, తక్కువవాడిగా కనబడాలి. అంటే నా దర్శనం ఏమై ఉండాలంటే ఆయన నీకు మొదటి వాడిగా ఉండాలి. నువ్వు చాలా అల్పురాలిగా, అల్పునిగా ఉండాలి. అది నీ దర్శనమై ఉండాలి. స్తోత్రం. అప్పుడు నీ పెదవులు పవిత్రంగా ఉంటాయి. అది మాత్రమే కాదు, శరాపులు, కెరూబులు పరిశుద్ధుడు 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 అని పొగుడుతున్నారు, గణపరుస్తున్నారు. వాళ్ళకి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతున్నారు. ముఖాన్ని కప్పుకోవటం అంటే తగ్గింపు జీవితం. మా గుర్తింపు ఏమి లేదయ్యా, మేం కనబడకూడదు, నువ్వు కనబడాలి. కాళ్ళను కప్పుకోవటం అంటే అపవిత్రతని కప్పుకోవటం, తన ప్రవర్తనని కాపాడుకోవటం. ఆ 2 రెక్కలు ఎగురుతున్నారట. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్, ఆయనకు పైగా. చెప్పండి చెప్పండి. ఎవరికి పైగా చెప్పండి? ఎవరికి పైగా? ఎవరికి పైగా చెప్పాలి గట్టిగా. ఆయన అంటే ఎవరండి? దేవుడండి. ఎవరైతే తమను మరుగు చేసుకుంటారో, ఎవరైతే తమను కప్పుకుంటారో ప్రవర్తనని, వారిని దేవుడు చెప్పండి ఉన్నత స్థలములలో తనకు ఆరాధకులుగా, దైవజనులుగా, విశ్వాసులుగా పై ఎత్తున ఉండేటట్టుగా కృపణిస్తాడు. చెప్పలు కొట్టండి గట్టిగా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నిన్ను నువ్వు మరుగు చేసుకోవటాన్ని బట్టి నువ్వు దిగిపోవు, అణిచివేయబడవు. దేవుడు లేపుతాడు. నీ ప్రవర్తనని కాపాడుకోవడాన్ని బట్టి నువ్వు కనుమరుగు కావు, దేవుడు నిన్ను లేపుతాడు. ఆయనే. సరే, ఇది కాదు కానీ నా ప్రసంగం. ఒక మాట చెప్తే వినండి. ఆయన ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉన్నాడో అప్పుడు ఆయనకు అర్థమైంది. ఏమర్థమైంది? నేను అపవిత్రుణ్ణి. 2, అపవిత్రమైన ప్రజల మధ్య బ్రతుకుతున్న వాడిని. 3, నా పెదవులు అపవిత్రమైనవి. నీ అపవిత్రతని గుర్తించాలంటే యూ షుడ్ ఐడెంటిఫై.
యువర్ ఇంప్యూరిటీ, నీ అపవిత్రతను గుర్తించాలి. అది ఎట్లా సాధ్యం? అపవిత్రుల మధ్యలో ఉంటే కాదు, దేవుని సన్నిధిలో ఉంటే నీ మాటలలో ఎక్కడ అపవిత్రత దొర్లుతుందో దేవుడు నీతో మాట్లాడతాడు. స్తోత్రం. ఆయన దర్శనం చూడనంత వరకు నీ మాట సూపరం. ఆయన నీతో మాట్లాడినంత వరకు నీ మాట చాలా బేసిక్గా ఉన్నట్టుగా నీకు అనిపిస్తుంది. నువ్వు భక్తిహీనుల మధ్య, భ్రష్టుల మధ్య బ్రతుకుతున్నప్పుడు కొంచెం మెరుగ్గా కనబడతావు. అసలు ఉండాల్సింది ఏళ్ళ మధ్య కాదండి, దేవుని సన్నిధిలో ఉంటే నీ మాట, చెప్పండి, ఎంత అపవిత్రంగా మాట్లాడుతున్నాను నేను, ఎంత బుద్ధిహీనంగా మాట్లాడుతున్నాను నేను, ఎంత పశువులాగా మృగంలాగా మాట్లాడుతున్నాను. ఇవి నీకు అర్థం కావాలంటే దేవుని సన్నిధిలో నిలబడాలి. స్తోత్రం. ప్రార్థన చెయ్యాలి. ఏంటన్నారా? అవి ఏమీ చేయకుండా, చెప్పండి, సోమవారం నుంచి శనివారం దాకా జనాల మధ్యలో తిరిగి ఆదివారం వచ్చి దేవా పాపేనే అంటే అంటాడా? మనుషుల మధ్యలో వారం అంతా బతికి ఆదివారం వచ్చిన పాపిని నన్ను క్షమించండి, మళ్ళీ ఆదివారం సాయంత్రం నుంచి శనివారం, ఆదివారం ఉదయం మళ్ళీ వచ్చి ఆదివారం ఉదయం దాకా దేవుని దర్శనం లేకుండా, దేవుని వాక్యం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా ఓ బతికితే ఎట్లండి? దర్శనం కలిగి బతుకు. ఎవరి మధ్య బతకాలో నీకు అర్థమైంది. దర్శనం కలిగి బతుకు. నీ మాటలు ఎట్లున్నాయి నీకు అర్థమైంది. దర్శనం కలిగి బతుకు. నీ పెదవులు ఎట్లున్నాయి అర్థమైంది. ఆయనకి దర్శనం వచ్చిన తర్వాత ఓహో, నేను అందరూ పరిశుద్ధుల మధ్య బతుకుతున్నాను అనుకున్నాను. కాదు అబ్బో, నా మాటలు, ఆ వ్యవహారం, నేను అన్ని మంచిగానే మాట్లాడుతున్నాను అనుకున్నాను. అబ్బో, నా మాటలు ఎంత అపవిత్రత ఉందా, నా పెదవులు పాడైపోయిన సంగతి నాకు అర్థం కాలేదే. దైవ దర్శనం వచ్చేంత వరకు అని ఏడుస్తున్నాడట. ఈరోజు పెదవులు పవిత్రపరచబడడం కొరకు ఏడ్చేవారు లేచుదొరగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే కన్నీరు విడుస్తున్నాడో దేవుడు అతని ఆర్తనాదం విని, కన్నీటిని చూసి ప్రార్థన విని, బలి పీఠము మీద నుండి అగ్నిని తీసుకొచ్చి అతనికి పెదవులకు తగిలించగానే, ఇదిగో ఇప్పటి నుంచి నువ్వు పవిత్రుడవయ్యావు. చప్పట్లు కట్టాలి. కొద్ది గట్టిగా పర్వాలేదు. దేవునికి స్తోత్రం చెప్తే కొట్టు హల్లెలూయా. నువ్వు పవిత్రపరచబడాలంటే హోలీ ప్రెసెన్స్, పరిశుద్ధమైన సన్నిధి కావాలి. పరిశుద్ధాత్మని ఆత్మ ఆ నడిపింపు కావాలి. ఆ సన్నిధిలో నిలబడే అనుభవాలు కావాలి.